ఇప్పుడు మీరు చూస్తున్నది మహాభారతాన్ని రాసిన ప్రదేశం. ఈ గుహ 5000 సంవత్సరాల నాటిదంటే మీరు నమ్ముతారా? ఈ సరస్వతి నదిని దాటుకొని పాండవులు స్వర్గానికి వెళ్తారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ ఫస్ట్ విలేజ్ అదేనండి మానా గ్రామానికి అయితే వెళ్తున్నాం. ఈ మానా గ్రామం గురించి మీకు తెలియని కొన్ని విషయాలు ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో మీరు చాలా విషయాలు తెలుసుకుంటారు. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే కేదార్నాథ్కి, బద్రీనాథ్కి వెళ్తున్న వాళ్ళందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళు అంత దూరం వెళ్ళి ఈ మానా విలేజ్ని చూడకుండానే వస్తారు. మన భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలి డిస్టిక్లోని బద్రీనాథ్ ఆలయానికి 3 కిలోమీటర్స్ దూరంలో ఈ మానా విలేజ్ అయితే ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడు మనం ఫస్ట్ ఇండియన్ విలేజ్ మానా గ్రామానికి అయితే చేరుకున్నాము. ఈ విలేజ్లోకి అయితే మనం వెళ్తున్నాం. ఇప్పుడు చూడండి, అందరు ఇక్కడ మంచిగా ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ మీరు మొత్తం టిబెట్ కల్చర్ని అయితే చూస్తారు. ఇక్కడ మీరు చూస్తున్న డ్రెస్సెస్ కానీ స్వెటర్స్ కానీ అన్నీ ఇక్కడ వీళ్ళే తయారు చేస్తారు. వీళ్ళ హ్యాండ్స్ తోటి తయారు చేస్తారు. ఇలా మీరు ముందుకు నడుచుకుంటూ వెళ్తే మీకైతే ఒక అద్భుతమైన ప్రదేశం అయితే కనిపిస్తుంది. మీకు మహాభారతం గురించి తెలిసే ఉంటుంది కదా. మీకు మహాభారతాన్ని ఎవరు రాశారు, ఎక్కడ రాశారు అనేది తెలుసా? ఇప్పుడు మీకైతే ఈ మహాభారతాన్ని ఎవరు రాశారు, ఎక్కడ రాశారు అనేది క్లియర్ గా చెప్తాను. ఇప్పుడు మనం 5000 సంవత్సరాల నాటి గణేష్ గుహకి అయితే వెళ్తున్నాం. మహాభారతానికి గణేశుడికి ఉన్న సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా? అవును, మీరు విన్నది నిజమే. మహాభారతాన్ని రాసింది గణేశుడే. వేదవ్యాస మహర్షి కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేయగా మహాభారతం లాంటి శక్తివంతమైన గ్రంథాన్ని రాయడానికి సరైన వారు ఎవరు అని, గణేశుడికే అంత శక్తి ఉందని వేదవ్యాస మహర్షి ఇక్కడ ఉండే గుహలో కూర్చొని వినాయకుడికి చెప్తాడు. ఇప్పుడు మనం వెళ్తున్నది ఆ ప్రదేశానికే. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇంకా మరెన్నో అద్భుతమైన విషయాలు ఈ వీడియోలో దాగి ఉన్నాయి. Hadi Robert. Hadi yeter. मैं वही साइड आनी वही से पहन लूँ नहीं हूँ। అలాగే ఈ గ్రామంలో వేదవ్యాస మహర్షి గుహ కూడా ఉంది. అక్కడికి ఇప్పుడు మనం వెళ్తున్నాం. అక్కడ పైన మన జెండా కనిపిస్తుంది కదా, అదే ఫస్ట్ ఇండియన్ టీ పాయింట్. ఈ గ్రామంలో మీరు ఫస్ట్ ఇండియన్ టీ పాయింట్ ని కూడా ఇక్కడే చూడవచ్చు. ఇదిగోండి, ఇప్పుడు మనం వేదవ్యాస మహర్షి యొక్క గుహకి వెళ్తున్నాం. ఇక్కడే వేదవ్యాస మహర్షి నివాసం ఉన్నట్లుగా, అలాగే ఇక్కడ ఈ వేదవ్యాస మహర్షి కొన్ని వందల సంవత్సరాల పాటు ధ్యానం చేశారంట. ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు, ఈ కేవ్ 5330 సంవత్సరాల నాటిదని. ఇక్కడ గుహలోకి వెళ్ళి దర్శించుకున్న తర్వాత రిటర్న్ మనం పురాణాల్లో కనబడే సరస్వతి నదికి అయితే వెళ్తున్నాం. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మన భూమి మీదే అసలు సరస్వతి నది అనేదే లేదు. మీరు ఒకే ఒక్క చోటులో
అదేనండి మానా గ్రామంలో ఇక్కడే చూడవచ్చు. మరెక్కడా సరస్వతి నది అనేది మీకు కనిపించదు. ఈ సరస్వతి నది కొద్ది దూరం ప్రయాణించి అలకనంద నదిలో కలుస్తుంది. ఇక్కడ మొన్నే సరస్వతి పుష్కరాలు అయితే జరిగాయి. ఈ పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతాయి. మరొక విషయం ఏంటంటే పాండవ సోదరులు స్వర్గానికి ఇక్కడి నుండే వెళ్తారు. ఈ సరస్వతి నది దాటే క్రమంలో పాండవులకు ఈ నదిని ఎలా దాటాలనే సమస్య వచ్చింది. అప్పుడు పాండవ సోదరులలో ఒకరైన భీముడు ఒక పెద్ద బండరాతిని సరస్వతి నదిపై వంతెనలాగా అమర్చి అలా సరస్వతి నది మీద నుండి పాండవ సోదరులు వసుధర జలపాతం మీదుగా స్వర్గానికి చేరుకుంటారు. అలా జలపాతం మీదుగా స్వర్గానికి చేరుకుంటున్న సమయంలో పాండవ సోదరులలో ఒకరైన సహదేవుడు తన ప్రాణాలను ఇక్కడే వదిలిపెట్టాడని పురాణాలు చెబుతున్నాయి. వసుధర జలపాతం గురించి ఆల్రెడీ వీడియో పెట్టాను, చూడండి. ఇదిగోండి చూడండి, సరస్వతి నది యొక్క నీళ్లు చాలా మంది భక్తులు ఎంతో పవిత్రంగా స్వీకరించి తీసుకెళ్తారు. ఇప్పుడు మనం నడుస్తున్నది పాండవులు స్వర్గానికి వెళ్లే దారిలోనే. ఇదిగోండి మీరు చూస్తున్నది భీమ్ఫుల్, భీముడు సరస్వతి నదిపై ఉంచిన ఒక బండరాతి. ఇప్పుడు మీరు చూస్తున్నది వసుధర జలపాతానికి వెళ్లే దారి. ఇక్కడ మీరు క్లియర్ గా చూడవచ్చు పాండవుల విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. లాస్ట్ వీడియోలో వసుధర జలపాతం గురించి క్లియర్ గా వీడియో చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే డిస్క్రిప్షన్ లో ఫుల్ వీడియో లింక్ ఇస్తాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మానా గ్రామం గురించి క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని కేదార్నాథ్కి, బద్రీనాథ్కి వెళ్తున్న వాళ్ళందరికీ తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. మరొక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను.